బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తుడా నిధుల గోల్మాల్ వ్యవహారంలో విజిలెన్స్ నోటీసులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి స్పందించలేదు. 2019-24 మధ్య తుడాలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. తుడా చైర్మన్లుగా పనిచేసిన చెవిరెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి హయాంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు విచారణలో నిర్ధారణ అయింది. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇచ్చిన 2 నోటీసులకు చెవిరెడ్డి అండ్ కో సమాధానం ఇవ్వలేదు. దీంతో విజిలెన్స్ తదుపరి చర్యలకు సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తుడా నిధుల గోల్మాల్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, ప్రస్తుతం 2019-24 మధ్య కాలంలో తుడాలో సుమారు 440 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఆదాయంలో ఉన్న తుడా ఏకంగా అప్పుల్లో కూరుకుపోయిందంటూ ఏదైతే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ద్వారా గుర్తించబడింది. ముఖ్యంగా గతంలో ఏదైతే తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా సంవత్సరం లాస్ట్ లో ఉన్న ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించారు. ఈ కాలంలో పనిచేసిన అటు వీసీలు ఏదైతే వైస్ చైర్మన్ గా పనిచేసిన గిరీషాతో పాటు హరికృష్ణ వీరంతా అప్పట్లో పనిచేశారు. దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగింది. విజిలెన్స్ నివేదికకు సంబంధించి విచారణకు ఏదైతే ఇచ్చిన నోటీసులకు సమాధానాలు చెప్పాలంటూ ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అటు టీటీడీ ఏదైతే తుడా చైర్మన్ గా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మోహిత్ రెడ్డికి నోటీసులు పంపించింది. వీరితో పాటు వీసీలకు, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన 15 మంది ఎంపీడీఓలకు. అయితే దీనికి సంబంధించి కేవలం సెక్రటరీలుగా పనిచేసిన 2 ఉద్యోగులు మాత్రమే నివేదికలు వారిచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి సమాధానాలు ఇచ్చారు. మిగతా వారు సమాధానాలు ఇవ్వకపోవడంతో రెండోసారి మరోసారి నోటీసులు జారీ చేసింది. రెండోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేవలం ఎవరు సమాధానాలు ఇవ్వకపోవడంతో నిన్నటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాను ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఏదైతే నోటీసులు ఇచ్చిన సమయంలో విచారణకు హాజరు కాకుండా కొలంబోకు పోవడానికి ప్రయత్నించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు ఏదైతే బెంగళూరులో అరెస్ట్ చేసి మద్యం కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్న పరిస్థితి. మరోవైపు అదేవిధంగా ఆయన కుమారుడికి కూడా 25వ తేదీ తమ ఎదుట హాజరు కావాలని మద్యం సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మొత్తం మీద ఈ కేసుకు ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క విచారణకు ఏమాత్రం సహకరించలేదని, ముఖ్యంగా తమ పేరు వేసుకుని బెంచీలు నియోజకవర్గ వ్యాప్తంగా 15,000 బెంచీలు మాత్రం తయారు చేశారు. ఇందుకు సంబంధించి 23 కోట్లు ఖర్చు పెట్టారు. దీంతో పాటు మొత్తం నిధులన్నీ 13 కోట్లు తప్ప మొత్తం 440 కోట్ల నిధులన్నీ చంద్రగిరి నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపించిన ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి నెక్స్ట్ సిఐడి కేసు నమోదవుతుందా, లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటే తన దర్యాప్తును కొనసాగిస్తుందా అన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ దామోదర్.